లక్ష్మీదేవి సంపదలకు, సౌభాగ్యానికి, అదృష్టానికి అధిదేవతగా ఎందుకు కొలుస్తారు? దుర్వాస ముని తన దగ్గరున్న ఒక విలువైన మాలను ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చాడు. ఇంద్రుడు దుర్వాస ముని ఇచ్చిన మాలను తీసుకున్నాడు. కానీ తాను రాజునని, ఇంతకంటే విలువైన దివ్య ఆభరణాలు తన దగ్గర ఎన్నో ఉన్నాయని మనసులో అనుకుంటూ దాన్ని తన ఏనుగు ఐరావతం మెడలో వేశాడు. అయితే ఆ ఏనుగు ఆ మాలను తన తొండంతో తీసి నేలపై విసిరు కొట్టి కాళ్లతో తొక్కింది. దీంతో ఆగ్రహించిన దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి మరియు దేవతలను శపించాడు. ఆ శాపం కారణంగా దేవతలు తమ శక్తిని కోల్పోయి బలహీనులయ్యారు. అసురులు దీన్ని అవకాశంగా తీసుకుని దేవలోకాన్ని ఆక్రమించారు. దేవతలు వాళ్ళ శక్తి తిరిగి పొందడానికి అసురులతో కలిసి పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందాలని అనుకున్నారు. సముద్ర మథనం జరుగుతున్నప్పుడు సముద్రం నుండి అనేక విలువైన వస్తువులు మరియు జీవులు ఉద్భవించాయి. అందులో నుండి అత్యంత అద్భుతమైన దివ్య రూపంతో తామర పువ్వుపై కూర్చుని ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆమె పుట్టుకతోనే విశ్వానికి ఐశ్వర్యం తీసుకువచ్చింది. తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీహరిని వరించిన తర్వాత ఆమెను అందరూ సంపదలకు, సౌభాగ్యానికి, అదృష్టానికి అధిదేవతగా కొలవడం ప్రారంభించారు. లక్ష్మీదేవి అవతారం గురించి నలుగురికి తెలిసేలా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లలిత త్రిపుర సుందరి దేవి అవతారం గురించి చెప్తాను. అంతవరకు కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.